పార్లమెంట్లో చేసిన పౌరసత్వ సవరణ చట్టంపై చాలా రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలు హైదరాబాద్కు పాకాయి. ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం విద్యార్థులపై నిన్న జరిగిన పోలీసుల లాఠీచార్జిని ఖండిస్తూ విద్యార్థులు రోడ్డెక్కారు. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం, కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు ఆందోళనకు దిగారు. మను విద్యార్థులు యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్దకు చేరుకుని డప్పు వాయిద్యాలతో ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ లైవ్ ద్వారా అందిస్తారు. సిద్ధార్థ, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? యూనివర్సిటీ మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మొన్న ఢిల్లీలో జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో విద్యార్థులపై లాఠీ చార్జీ చేశారు. పోలీసులు యూనివర్సిటీ లోపలికి ఎంటర్ అయ్యి దాదాపు 60 మంది విద్యార్థులను బయటకు తీసుకొచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. దానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఇక్కడ సంఘీభావంగా పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి. 3 రోజులుగా మౌలానా ఆజాద్ నేషనల్ యూనివర్సిటీలో ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే యూనివర్సిటీకి ఎవరిని ఎంటర్ చేయట్లేదు. విద్యార్థులందరూ ఒక ర్యాలీగా బయటకు వచ్చి ఎన్ఆర్సీకి అదేవిధంగా పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేద్దామని విద్యార్థులు భావించారు. అక్కడ నుంచి గచ్చిబౌలి నుంచి హెచ్సియు విద్యార్థులు, ఇక్కడ మనో నుంచి విద్యార్థులు బయటకు వచ్చి బయట ఒక పెద్ద ప్రొటెస్ట్ చేసి కేంద్ర ప్రభుత్వానికి ఈ బిల్లు ఎంత ప్రమాదమో, ఈ బిల్లు వల్ల ఎంతమంది సఫర్ అవుతున్నారో తెలియజేద్దామనే ఒక ప్లాన్ చేశారు. అయితే విద్యార్థులను అయితే పోలీసులు బయటకు రానివ్వట్లేని పరిస్థితి. దాదాపు వందలాది మంది విద్యార్థులు మొన్న ఆదివారం సాయంత్రం నుంచి జామియా మిలియా యూనివర్సిటీలో విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జీకి వ్యతిరేకంగా అదేవిధంగా ఎన్ఆర్సీ బిల్లును, ముఖ్యంగా పౌరసత్వ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న మధ్యాహ్నం నుంచి, అంటే నిన్న పొద్దున ప్రొఫెసర్స్ వచ్చినా విద్యార్థులు వచ్చినా వారందరినీ గేట్ వద్దనే అడ్డుకొని వారిని లోపలికి అలో చేయనటువంటి పరిస్థితి. నిన్న కొన్ని ఎగ్జామ్స్ ఉండే వాటిని కూడా బాయ్కట్ చేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఈరోజు మూడంచెల భద్రతా ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్నారు. పోలీసులు అందరూ మన ముందు మోహరించారు. దాదాపు మనం ఎప్పుడు యాక్టివిటీస్ పాల్గొన్నా యాక్టివిటీస్ లోపలనే చేసుకునేవారు, బయట మాత్రం అలా రాకపోయేది. కానీ ఈ విషయంలో అంటే ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా వీళ్ళందరూ బయటకు వచ్చి ప్రొటెస్టులు చేస్తామని విద్యార్థులు భావించారు. సో విద్యార్థులను అడ్డుకునేందుకు ఇక్కడ బారికేడ్లు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. లోపలికి బయట నుంచి వచ్చే వాళ్ళందరినీ ఐడి కార్డులు చెక్ చేసి ఐడి కార్డ్స్ ఉంటే మాత్రమే లోపలికి అలో చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికైతే విద్యార్థులు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా బీజేపీ, హిందూ ముస్లింల మధ్యలో ఒక విభజన రేఖ గీయడానికి ప్రయత్నిస్తుంది. ఎన్ఆర్సీ వస్తే భారతదేశ లౌకిక సూత్రాలకు, భారతదేశ మౌలిక స్వరూపానికి వ్యతిరేకంగా ఈ బిల్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఈ బిల్లు ద్వారా ముస్లిం హిందూ మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ, లెఫ్ట్ పార్టీ, అదేవిధంగా లెఫ్ట్ విద్యార్థి సంఘాలు కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తూ పలు ప్రొటెస్టులు చేస్తున్నారు. ఇటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా 2 రోజులుగా ప్రొటెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కూడా ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఇటు బీజేపీ మాత్రం చాలా సివియర్గా ఈ బిల్లును 2024 వరకు ఎన్ఆర్సీని దేశవ్యాప్తంగా అమలు చేసి దేశంలోని చొరబాటుదారులందరినీ, అంటే ముఖ్యంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన నాన్ ముస్లిమ్స్ అందరికీ భారతీయ పౌరసత్వం ఇచ్చి ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇక్కడి నుంచే బయటకు పంపించే ప్రయత్నం చేస్తుంది. ఇది పూర్తిగా భారతదేశ మౌలిక సూత్రాలకు, ఎందుకంటే ఇది లౌకిక దేశం అని భారత ప్రవేశికలో చాలా క్లియర్గా రాసుకున్నాం. భారత మౌలిక సూత్రాలకు, రాజ్యాంగ స్వరూపానికి ఇది తీవ్రమైన ఇబ్బందులు కలుగజేసే యాక్ట్ కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నామని విద్యార్థులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో 3 రోజులుగా విద్యార్థులు అయితే ప్రొటెస్ట్ చేస్తున్నారు. అయితే చాలా యూనివర్సిటీలలో ప్రొటెస్ట్లు ఎక్కడ జరుగుతున్నాయో అక్కడ ఇంటర్నెట్ సేవలను ఆపేశారు. వాళ్ళకు విద్యార్థులకు హాలిడేస్ డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ మనలో కూడా ఈ విధంగానే ప్రొటెస్ట్ కంటిన్యూ అయితే వీరిని ఇక్కడ కూడా ఇంటర్నెట్ సేవలు ఆపివేసి విద్యార్థులకు హాలిడేస్ డిక్లేర్ చేసి వీరందరినీ ఇంటికి పంపించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్లు స్టూడెంట్ వింగ్ ప్రతినిధులు మనతో చెప్తున్నారు. ప్రస్తుతం మనో వద్దనైతే ఉద్రిక్త వాతావరణం ఉందనే చెప్పుకోవచ్చు. ఓవర్ టు స్టూడియో.